వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్న రెసిపీ 5 నిమిషాలలో చేసుకునేదండి. అదేనండి పప్పుల పొడి అంటారండి. ఆ పప్పుల పొడిని వేడివేడి ఉప్మాలో పైన చల్లుకొని సేమియా ఉప్మా కానీ రవ్వ ఉప్మా కానీ చేసుకొని దాని మీద చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చల్లగా ఉన్నప్పుడు చేసుకొని తినాలండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇలా మిక్సీలో పప్పులు వేసుకోవాలండి. వీటిని హిందీలో చట్నీ దాల్ అంటారండి. ఈ పప్పులను మీకు ఎంత పొడి కావాలో అంత వేసుకొని ఆ పొడిలోకి ఒక తగినంతగా ఉప్పు కారాలు వేసుకోవాలండి. ఇలా కారమును ఉప్పును వేసుకోవాలండి. ఉప్పు కారాలు తగినంతగా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు తెల్లవాయిలు కూడా వేసుకోవాలండి. అన్నీ ఒకటేసారి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న పొడిని ఒక గాజు కంటైనర్ దాంట్లో స్టోర్ చేసుకోవాలండి. 1 నెల వరకు చెడిపోదండి. ఈ పొడిని మనము దోశలలోకి కానీ చపాతీలోకి కానీ ఉప్మాలోకి కానీ అన్నిట్లోకి ఉపయోగించుకొని చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసుకొని టేస్ట్ చూడండి. థ్యాంక్స్ అండి ఈరోజు మన వీడియోకు.